ఇంకా వ్యవస్థాపూర్వక నిరుద్యోగం అంటే ఏమని చెప్తామంటే గత 40-50 సంవత్సరాల నుండి దేశంలో జనాభా పెరిగిన కొద్దీ ఉద్యోగ అవకాశాలు పెరగనటువంటి స్థితిని వ్యవస్థాపూర్వక నిరుద్యోగము అంటారు. అంటే జనాభా పెరిగిన స్థాయిలో ఉపాధి అవకాశాలు పెరగనటువంటి స్థితిని వ్యవస్థాపూర్వక నిరుద్యోగం అంటున్నాం. అంటే వాస్తవానికి మన దేశంలో బలంగా ఉన్న నిరుద్యోగమే వ్యవస్థాపూర్వక నిరుద్యోగం. ఈ వ్యవస్థాపూర్వక నిరుద్యోగాన్ని జోన్ రాబిన్స్ అనే ఒక ఆర్థికవేత్త భారీ సైన్యంతో పోల్చటం జరిగింది. అంటే భారీ సైన్యంతో ఎందుకు పోల్చిందంటే వాస్తవానికి సైనికులకు దాదాపు ఎక్కువ రోజులు పని ఉండదు, వాళ్ళు ఖాళీగా ఉంటారు. సైనికులకు ఎప్పుడు పని ఉంటుందంటే యుద్ధం వచ్చినప్పుడు వాళ్ళు బయలుదేరుతారు. యుద్ధం రానప్పుడు శాంతి సమయంలో సైనికులకు పెద్దగా పని ఉంటుందండి. అదే ఒక్కసారి యుద్ధం వచ్చినప్పుడు సైనికులందరూ ఆయుధాలు బుల్లెట్లు పట్టుకొని ఎక్కడెక్కడ ఉన్న మిలిటరీ అంతా బార్డర్లో దిగుతుంది. అన్ని రోజులు కాముగా ఎక్కడ కనపడిన సైన్యం ఒక్కసారి వందలాదిగా ఒక్కసారి దిగుతుందంటే ఇక్కడ మనం చూడండి, ఎక్కడ భారీ స్థాయిలో గొడవలు జరిగినప్పుడు కూడా ఒక్కసారి మిలిటరీ దిగుతుందండి. అంటే మనకు సైన్యం ఎలా కనపడుతుందో నిరుద్యోగులు కూడా మనకు కనపడరు. ఎవరింట్లో వాళ్ళు సైలెంట్గా కనపడుతుంటారు. కానీ ఒక్కసారి వందలాది నోటిఫికేషన్లు వచ్చినప్పుడు ఒక్కసారి బయలుదేరుతారు, సైన్యంలాగా బయలుదేరుతారు. అందుకే భారీ సైన్యంతో వ్యవస్థాపూర్వక నిరుద్యోగాన్ని జోన్ రాబిన్స్ అనే ఒక ఆర్థికవేత్త పోల్చడం జరిగింది. కాబట్టి భారతదేశంలో బలంగా ఉన్న నిరుద్యోగమే వ్యవస్థాపూర్వక నిరుద్యోగం.